కేంద్రాలు కానీ అబ్సల్యూట్ మెజారిటీ తోటి పోతే ఇందిరాగాంధీ అథారిటీ అండ్ ట్రెండ్స్ వచ్చి ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. తర్వాత అట్లాగే మోడీ ఇప్పుడు ఈ థర్డ్ టర్మ్కి వచ్చే వరకల్లా మొదట నేను దరిదాపు ప్రభుత్వానికి ప్రజలకు సేవకుని అన్నాడు మోడీ గారు. ఆ తర్వాత పాత్రదన్నాడు. ఆ తర్వాత అసలు భగవంతుడు నన్ను పంపాడు అన్నాడు. అంటే అట్లా మార్పులు మెజారిటీ వస్తూ ఉంటే ఒక అన్టవర్డ్ ఇన్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కంట్రోల్లో ఉండి ప్రజల మధ్య ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, ఇన్క్లూజివ్ డెసిషన్స్ ఉండాలి. అంటే అన్ని ప్రతిపక్షాల ఇన్వాల్వ్మెంట్ డెసిషన్ మేకింగ్లో వివిధ వర్గాల యొక్క సాంప్రదాయాలను కూడా గౌరవించాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మనకేవైతే సాంప్రదాయాలు ఉన్నాయో భారతదేశంలో అటువంటి వాటిని గౌరవించాలనేటువంటి స్థితి బీజేపీ మీద ఒత్తిడి పెరుగుద్ది. తర్వాత రెండవది మోడీ ఆర్థికేతర విషయాల్లో వాళ్ళు స్కోర్ చేసి అధికారంలోకి వస్తున్నారు. ఆర్థిక విషయాల్లో అంత పెద్ద గెయిన్స్ కాలేదు. ఎందుకంటే 10 ఏళ్లలో యూపీఏ గవర్నమెంట్ 2004 నుంచి 14 వరకు 10 ఇయర్స్లో 7.8% గ్రోత్ రేట్ ఉంటే 14 నుంచి 24 వరకు 10 ఇయర్స్లో 5.8 గ్రోత్ రేట్ ఉంది. అట్లా తక్కువ ఉంది. తర్వాత ఈ 3 ఇయర్స్ నుంచి 8% గ్రోత్ రేట్ ఉంది. ఎకానమీలో మంచి ఉంది. కానీ రోజు రోజుకు వెల్త్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కల ప్రకారమే 1% మన రిచ్ సెక్షన్స్లో 40% వెల్త్ అక్యుములేట్ అయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అట్లాగే 10% రిచ్ సెక్షన్స్లో 70% ఉన్నాయండి. కార్పొరేట్లకు 16 లక్షల కోట్ల రుణమాఫీ, ఇటువంటి అన్నీ కూడా రైతాంగానికి ఎంఎస్పి సెక్యూరిటీ లేకపోవటం, ఇటువంటి చాలా ఇష్యూస్. తర్వాత నిరుద్యోగ సమస్య. మోడీ ఇచ్చిన హామీ ఏంటంటే పోయినసారి ఎలక్షన్స్లో ఎవ్రీ ఇయర్ 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు. కానీ నిన్న అఫీషియల్ లెక్క ఏమిటంటే 2 కోట్ల 11 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ దొరికిందని లెక్క. 10 కోట్లకు 2 కోట్లకు చాలా తేడా ఉంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో మోడీ న్యాయం చేయలేదు. ఇప్పుడు రానున్న కాలంలో ఈ 5 ఏళ్లలో ఆ ఆస్పెక్ట్ ఆలోచిస్తే, ఎందుకంటే బీజేపీ నేషనల్ లీడరే కర్ణాటక ఎలక్షన్స్ కన్క్లూజన్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము కేవలం రామున్నే నమ్మితే రామున్నే జనంలోకి తీసుకుపోతే కుదరదు, సోషల్ ఎకనామిక్ ఇష్యూస్ ని కూడా అడ్రస్ చేయాలి మేము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఆలోచిస్తే బీజేపీ కానీ ఎన్డీఏ కానీ దేశానికి మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. ఓకే, దామోదర్ ప్రసాద్ గారు, ఈసారి ఢిల్లీ రాజకీయాలు చాలా ఆసక్తి కలిగించాయి. ఎందుకంటే అక్కడ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం, ఈ మద్యం కుంభకోణం, ఇవన్నీ కూడా ఢిల్లీలో 7 స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకుంది. అయితే గతంలో కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పటికీ పార్లమెంటు విషయానికి వస్తే ఢిల్లీలో బీజేపీకే ఇచ్చారు. అదేవిధంగా పంజాబ్లో కూడా అంటే బీజేపీ 0 అయినప్పటికీ కాంగ్రెస్ 7 స్థానాలు, ఆప్ 3 స్థానాలు ఉంది. అదే ఇది అంటే ఆ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఢిల్లీలో ఆ విధమైన